నేను మీ గుమ్మడి శ్రీశైలం ముదిరాజ్ బంధువులందరికీ పెద్దలకి సోదరి మనులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ఈ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో నేను నిలబడుతున్నా. 42 నియోజకవర్గాల్లో మన ముదిరాజు చైతన్యం ఈ ఎలక్షన్తోనే అవుతుందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ముదిరాజులు ఒక తాటి మీద ఉన్నారని చెప్పి ఒక సందేశం అయితే నాకు వచ్చింది. చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా గుమ్మడి శ్రీశైలం ముదిరాజ్ 23 అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కాబట్టి మనమంతా ఒక తాటి మీద ఉంటే రాజ్యాధికారం మనకు వస్తుంది. ఏదో చిన్న చిన్న ప్రెసిడెంట్లని ఏదో ఆశ చెప్తున్నారు. ఇప్పుడున్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాటికి ఎలక్షన్లో మోసపోకండి. వాటికి మనం తీసుకుందాం. మన పదవులు మనం ఎంత ఉన్నామో, మనం 15% ఉన్నాం. 15% ఎమ్మెల్యేలు కావాలి. 15% అంటే వాళ్ళ 5 మినిస్టర్లు కావాలి. ఎట్లయితే అవి మనం ఒక తాటి మీద ఉంటే మాత్రమే అవుతుంది. కానీ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేయగానే తమ్మి నీది 23 నెంబరు శ్రీశైలం ముదిరాజు కదా, మా పేరు నిలబెడుతున్నావు అన్నారు. ఒకటే నేను చెప్పదలుచుకున్నది, ముదిరాజులు అనుకుంటే రాజ్యాలు గులగొడతాం, రాజ్యాలు నిలబెడతాం. మొన్న ఎలక్షన్లో జరిగింది అదే. బీఆర్ఎస్ను బొందబెట్టింది ముదిరాజులు, మళ్ళీ కాంగ్రెస్ను నిలబెట్టింది ముదిరాజులే. మనం రాజ్యాలను గులగొడతాం, రాజ్యాలను నిలబెడతాం, అంతేగాని రాజ్య మేళాలని నేను ఆకాంక్షిస్తున్నా. మనమందరం ఎంపీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యేల, మినిస్టర్లు, సీఎం కూడా మన ముదిరాజు అయ్యేంత హక్కు మనకే ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ జనాభా మన ముదిరాజులమే. మనం రాజులమన్నా ఎందుకంటే మనం రాజులమే. పాండవుల వంశం, కౌరవుల వంశం మనది. మనం రాజ్యాలు వెళ్ళినాం. 2 అన్నదమ్ములకు, కౌరవులకు, పాండవులకు లొల్లి పెట్టి మన ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిర్రు. అప్పుడే మన దగ్గర ఉన్న ఆస్తిని మొత్తము ధర్మరాజు కానీ కర్ణుడు కానీ ఉన్న ఆస్తిని మొత్తం పంచసారికి మన దగ్గర ఏం లేకుండా పోయింది. కానీ వాళ్ళ రక్తం మనలో ప్రవహిస్తుంది. కాబట్టి ఈ రకంగా పండగ సాయన రూపంలో ఒక ముదిరాజు, గుమ్మడి శ్రీశైలం ముదిరాజు రూపంలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు, బీజేపీకి చుక్కలు చూపిస్తుడు మీ ముదిరాజు బిడ్డ. దయచేసి ప్రతి బూతులు పెట్టినా 500 బూతులు ఉన్నాయి. ప్రతి బూతులో ఒక్కొక్కరు కాకుండా మనం పంచ పాండవులాగా బయట ఉండి మనం ఈ గెలుపుకు నాంది పలకాలి. నా గెలుపు కాదు, ముదిరాజు జాతి గెలుపు. ఒకటే నేను కోరుకున్నది, ముదిరాజులు అనుకుంటే రాజ్యాలు గుడగొడతాం, రాజ్యాలు నిలబెడతాం, రాజ్య మేళాలని మీ ముదిరాజు బిడ్డ గుమ్మడి శ్రీశైలం ముదిరాజు కోరుకుంటుండు. ముదిరాజులందరికీ నా యొక్క ఈ చిన్న విన్నపం, మనం ఒక తాటి మీద ఉందాం. ఈ పార్టీలు ఇచ్చే చిన్న చిన్న తాయెత్తులకు మనం కక్కురి పడాలి. ఎందుకంటే మనం పార్టీల నుండి కష్టపడ్డాం. జిల్లా అధ్యక్షులు కావాలి, నామినేట్ పదవులు రావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, మినిస్టర్లు కావాలి. ఎందుకంటే మన హక్కు. ఇప్పుడు మాత్రం మన హక్కు. తర్వాత ముదిరాజు అనేటోడు సీఎం కానికి మన ముదిరాజులకే హక్కు ఉంది. దయచేసి అందరూ అర్థం చేసుకొని ఒక తాటి మీద ఉండాలని కోరుకుంటూ, నేను మీ గుమ్మడి శ్రీశైలం ముదిరాజ్, నాది సీరియల్ నెంబర్ 23. దయచేసి అందరం ఒక తాటి మీదకి వద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పండుగ సాయన్న, జై ముదిరాజ్.